వెల్కమ్ టు V6 స్పాట్లైట్. కశ్మీర్లో టెర్రర్ హంట్ సాగుతోంది. 3 నెలల సంధి టాప్ కమాండర్స్ ను టార్గెట్ చేసినాయి సెక్యూరిటీ ఫోర్సెస్. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత వరుసగా 6 టాప్ కమాండర్స్ ను ఖతం చేశారు. లేటెస్ట్ గా అబూ దుజానే ఎన్కౌంటర్ తోని భద్రతా బలగాలు పై చేయి సాధించాయి. ఓ దిక్కు ఎన్కౌంటర్లు, ఇంకో దిక్కు అల్లరి మూకలకు చెక్. రెండు వైపులా పొగవెట్టుడుతోని ఉగ్రవాద చేరికలు కూడా తగ్గిపోయినాయి. కశ్మీర్లో ఈ మార్పులు ఎట్లా సాధ్యమైనాయి? టాప్ కమాండర్స్ ఎట్లా హతమైతున్నారు? కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లపై V6 స్పాట్లైట్. మొన్న సబ్జార్ అహ్మద్ భట్, అంతకుముందు జునైద్ మట్టు, నిన్న బషీర్ లష్కరీ, సాజద్ గిల్కార్, ఇప్పుడు అబూ దుజానా. టెర్రరిస్ట్ గ్రూపుల్లో టాప్ కమాండర్లను ఏరేసే ఆపరేషన్ నడుస్తా ఉంది కశ్మీర్లో. అసలు ఆపరేషన్ దుజానా ఎట్లా సాగింది? లష్కరే టాప్ కమాండర్ను ఎట్లా మట్టువెట్టారు? కశ్మీర్లో టెర్రరిస్టులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వ్యూహం మార్చిన భద్రతా బలగాలు తీవ్రవాదుల పని పడుతున్నారు. 3 నెలల 5 టాప్ కమాండర్స్ ను చంపేసింది ఆర్మీ. లేటెస్ట్ గా ఎల్ఈటీ కాశ్మీర్ ఏరియా చీఫ్ కమాండర్ అబూ దుజానా హతమవడంతో భద్రతా బలగాలు పైచేయి సాధించినట్లయింది. పుల్వామా ఎన్కౌంటర్ లో దుజానాతో పాటు ఆరిఫ్ నబీదార్ అనే ఇంకో టెర్రరిస్ట్ ను కూడా హతమార్చిండ్రు. ఇక అల్లరి మూకలు, స్టోన్ పెల్టర్స్ పనిపడుతున్నారు. వరుస దాడులతో కశ్మీర్ లోయల పట్టు సాధిస్తున్నాయి భద్రతా బలగాలు. లష్కరే తోయిబా కశ్మీర్ ఏరియా చీఫ్ కమాండర్ అబూ దుజానాను చంపేసినాయి. అతనితో పాటు మరో టెర్రరిస్ట్ ను కూడా భద్రతా బలగాలు మట్టువెట్టినాయి. పుల్వామా సెక్టర్లున్న హక్రీపోరాలా ఈ ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే కమాండర్ అబూ దుజానా చనిపోయిందన్న వార్త తెలవంగానే అల్లరి మూకలు రెచ్చిపోయినాయి. ఎన్కౌంటర్ స్పాట్లున్న భద్రతా బలగాల మీద రాళ్ల దాడికి దిగిండ్రు అల్లరి మూకలు. అయినా గానీ సైనికులు, పోలీసులు ఆపరేషన్ దుజానాను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండ్రు. जैसा कि आप जानते हैं, आज एक बहुत सफल ऑपरेशन में अबू दुजाना जो कि एलईटी का काश्मीरी कमांडर था, उसको जो है न्यूट्रलाइज किया गया है और ये लगभग 2010 से वैली में ऑपरेट कर रहा था और सुबह जो है जब सूचना मिली तो करीब 4:45 बजे जो है ये कॉर्डन सुबह लगाया गया. అబూ దుజానా 2010 నుండి కశ్మీర్ లష్కరే తోయిబాను లీడ్ చేస్తున్నాడు. దుజానా మృతితోటి లష్కరే తోయిబాకి పెద్ద దెబ్బే తగిలిందంటున్నారు ఆర్మీ అధికారులు. It would be seen as a setback to LAT because he carried a big name for himself and LAT will definitely take a little time to recuperate. And we have made multiple appeals to a lot of village elders, to the teachers, to the parents of the youth not to get involved in this and to prevent their children from joining militancy. ఉగ్రవాదిని చంపేసిన భద్రతా బలగాలను హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. బలగాలు సమర్థంగా పనిచేస్తున్నాయన్నారు. हमारे सुरक्षा बलों ने जो भी कार्रवाई कर रहे हैं बहुत अच्छी तरह से कर रहे हैं और सख्ती के साथ कदम जो उठाने का आवश्यकता है वही कर रहे हैं. मुझे बहुत खुशी है अगर दोनों देशों में बातचीत की बात हो रही है. इससे बेहतर क्या होगा कि अमन आए हमारे वतन में. गुड थिंग्स दैट दे हैव डन. आई होप दे विल कंटिन्यू टू डू सच गुड वर्क so that there will be peace in our state and we can live in peace. దుజానా ఎన్కౌంటర్ తోని జమ్మూ కశ్మీర్ లా సెక్యూరిటీ టైట్ చేసిండ్రు. అల్లరి మూకలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో స్కూళ్లు, కాలేజ్లకు సెలవులిచ్చిండ్రు. అట్లనే ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, కమ్యూనికేషన్ సేవలు కట్ చేసిండ్రు. పాక్ కి చెందిన అబూ దుజానా శవాన్ని తీసుకెళ్లమని దాయాది దేశాన్ని కోరింది భారత హైకమిషన్. దానికి పాక్ హైకమిషన్ నో చెప్పింది. దాంతోని చనిపోయిన పాక్ టెర్రరిస్టులను ఖననం చేసే యూరి బారాముల్లాలో పూడ్చిపెట్టిండ్రు. ఇదే ప్రాంతంలో మొత్తం 43 మంది ఉగ్రవాదులను ఖననం చేసిండ్రు. ఆపరేషన్ దుజానాను కొన్ని నెలల కిందనే మొదలుపెట్టింది ఆర్మీ. ఓ మహిళను ఇన్ఫార్మర్ గా మార్చుకున్న సెక్యూరిటీ ఫోర్స్ ఆపరేషన్ ను పూర్తి చేసిండ్రు. 2013లో అబూ ఖాసిం హతమౌడుతోని అతని ప్లేస్ లా
లష్కరే టాప్ కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడంట. పుల్వామాలో దుజానా భార్య ఉంటదని, ఆడికి రెగ్యులర్ గా వస్తుంటాడని తెలుసుకున్న ఆర్మీ ఫోర్సెస్ పక్కాగా ఆపరేషన్ ను అమలు చేసిండ్రు. A+++ దుజానా మీద 15 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ నుంచి 12 సార్లు త్రుటిలో తప్పించుకున్నాడని చెప్పి ఇక కశ్మీర్ లో ఉగ్రవాదం వైపు యువకులను అట్రాక్ట్ చేయడం, రిక్రూట్మెంట్ చేసుట్లా దుజానా యాక్టివ్ గా ఉండేటోడని గుర్తించిండ్రు పోలీసులు. దుజానా మొదట్లో ఉత్తర్ కాశ్మీర్ లో యాక్టివ్ గా పనిచేసేటోడని, అయితే LET లీడర్లతోని విభేదాలతోని జకీర్ మూసా గ్రూప్ ల చేరినట్టు ప్రచారం జరిగింది. అట్లనే జమ్మూ కాశ్మీర్ హైవే మీద భద్రతా బలగాలు, రాజకీయ నేతల కాన్వాయ్లపైన ఎన్నోసార్లు దాడులకు తెగబడ్డాడంటున్నారు. మొత్తం మీద 3 నెలల టైంలా హిజ్బుల్ లష్కరే టాప్ లీడర్లు 5 హతమవడం టెర్రరిస్టులకు పెద్ద దెబ్బేనంటున్నారు. ఇక ముందు కూడా ఇసొంటి దాడులు చాలానే ఉంటాయంటున్నారు. టాప్ లీడర్లను ఏరేస్తే మిగతా ఉగ్రవాదులు చెల్లాచెదురైతారన్నది ఆర్మీ స్ట్రాటజీ. 3 నెలల్లో 5 టాప్ కమాండర్లు హతం. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత రగిలిపోతున్న కశ్మీర్లో భద్రతా దళాలు పైచేయి సాధించాయి. లేటెస్ట్గా అబూ దుజానే ఎన్కౌంటర్తోని టెర్రర్ గ్రూపుల్లో టెర్రర్ పుట్టించింది ఆర్మీ. ఇంతకు సెక్యూరిటీ ఫోర్సెస్ దూకుడుకు కారణమేంది? ఎసొంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? వరుస ఎన్కౌంటర్లు, స్టోన్ పెల్టర్స్ ను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక వ్యూహం, ఫీమేల్ ఇన్ఫార్మర్స్, పక్కా వ్యూహం, పకడ్బందీ ప్రణాళిక. కశ్మీర్లో ఉగ్రముఖల పనిపట్టేందుకు స్ట్రాటజీ మార్చినాయి భద్రతా బలగాలు. ఓ దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు ఆర్మీ కోఆర్డినేషన్తోని ఉగ్రమూకల తోక కత్తిరిస్తున్నాయి. జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగింది. కోకెర్నాగ్ ప్రాంతంలోని బుందూరా అనే గ్రామంలో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అప్పటి సంది కశ్మీర్ రగులుతూనే ఉన్నది. బుర్హాన్ చనిపోయిందని తెలిసినాక సుమారు 2 లక్షల మంది రోడ్ల మీదకొచ్చి అల్లకల్లోలం చేశారు. దాంతో కశ్మీర్లో పరిస్థితి అదుపు తప్పింది. దగ్గర 4 నెలలు స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టారు, కర్ఫ్యూ విధించారు, కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటినీ కట్ చేశారు. దాంతోని పరిస్థితి అదుపులోకొచ్చింది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత టెర్రరిస్ట్ గ్రూప్స్ రగిలిపోయినాయి. ఛాన్స్ దొరికినప్పుడల్లా భద్రతా దళాల మీద కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించినాయి. అయితే ఉగ్రవాదులకు స్థానికుల నుంచి మద్దతు లభిస్తూ ఉండటం, కొంతమంది తీవ్రవాదులకు షెల్టర్ ఇవ్వటం గుర్తించారు. ఒకవేళ ఎవరన్నా టాప్ లీడర్ ఎన్కౌంటర్ కు ఆర్మీ, పోలీసులు ప్లాన్ చేసిరని తెలిసి కదలికలు గమనిస్తే వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్స్ లో క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న జనానికి తెలిసేట్టు చేసి అల్లర్లు సృష్టించేలా ప్లాన్ చేసేటోళ్లు కొందరు యువకులు. ఇట్లా కశ్మీర్లో దాదాపు 300కు పైగా అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులున్నాయని గుర్తించారు. వాటి మీద నిఘా పెట్టి చాలా వరకు టెర్రర్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేశారు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు వ్యూహం మార్చినాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదుల కదలికలు గమనిస్తూనే వాళ్ల ఉనికి కోసం ఇన్ఫార్మర్లను పెట్టుకున్నారు. అట్లనే సోషల్ మీడియాను కంట్రోల్ చేయనీకి మొత్తం బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు. దాంతో ఒక్కొక్క లీడరే హతమైతా వస్తున్నారు. ఈ ఏడాది మే 27న హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ ను చంపేసినాయి సెక్యూరిటీ ఫోర్సెస్. త్రాల్ దగ్గర్లా సోయ్మోహ్ అనే ప్రాంతంలో హతమార్చారు. తర్వాత జూన్ 16న జునైద్ మట్టు అనే లష్కర్ ఏ తోయిబా చీఫ్ ను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బిహారా అర్వాని అనే ఊర్లో మట్టుబెట్టారు. జూలై 1న లష్కర్ ఏ తోయిబా మరో కమాండర్ బషీర్ లష్కరీని మట్టుబెట్టారు. అనంతనాగ్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 జవాన్లు వీర మరణం పొందారు. లష్కరీ తర్వాత జూలై 12న సాజద్ గిల్కార్ను చంపేశారు. ఇట్లా మొత్తం 3 నెలల్లో 5 టాప్ కమాండర్స్ ను కోల్పోయినాయి ఉగ్రవాద సంస్థతోని టెర్రరిస్ట్ గ్రూపుల్లో టెర్రర్ బుట్టిచ్చారు. ఇప్పటికే కశ్మీర్ లోయలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. గతేడాదితో పోలిస్తే ఉగ్రవాద సంస్థల్లో చేరికలు కూడా భారీగానే తగ్గిపోయినాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? ఉగ్రముఖలు సల్లవడ్డాయా లేక భద్రతా దళాలు దూకుడు పెంచినాయా? మిగిలిన టాప్ లీడర్లు ఎంతమంది ఉన్నారు?
టాప్ కమాండర్స్ ను లేపేస్తున్నారు. ఇంకో దిక్కు సోషల్ సైట్ల మీద ఆంక్షలు పెట్టిండ్రు. అల్లరి మూకలను రోడ్ల మీదికి రాకుండా ఎక్కడికక్కడ సెక్యూరిటీ నట్లు బిగిస్తున్నారు. దాంతోని ఉగ్రవాదుల ఆటలింకా సాగుతలేవు. ఇప్పటిదాకా 6 టాప్ లీడర్స్ హతమైండ్రు. ఇంకో 10 మంది దాకా లిస్ట్ ప్రిపేర్ చేసిండ్రు. రియాజ్ నైకు అలియాస్ జుబైర్ ఆర్మీ హిట్ లిస్ట్ లో ఉన్న 29 ఏండ్ల మరో టాప్ లీడర్. హిజ్బుల్ ముజాహిద్దీన్ కశ్మీరీ చీఫ్ గా ఉన్న రియాజ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడకంలా దిట్ట. కశ్మీర్ ను లౌకిక రాజ్యంగా చూడాలనేది రియాజ్ కళ అంటారు. ఇతని మీద 12 లక్షల రివార్డు ఉన్నది. జకీర్ మూసా హురియల్ లౌకికవాద వైఖరితోని విభేదించి వాళ్ల తలలు తీయాలని పిలుపునిచ్చిన టెర్రరిస్ట్. హిజ్బుల్ హైకమాండ్ ను ధిక్కరించి దానికి దూరమైండు. అబు దునేజా కూడా జకీర్ మూసాతో ఏకీభవించి ఇతనితోని కలిసి పనిచేసిండంటారు. కశ్మీర్ లోయలా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలన్నది జకీర్ మూసా వాదన. దుజానా ఎన్కౌంటర్ తోని జకీర్ మూసా లష్కర్ టాప్ కమాండర్ గా ఎన్నికైతడన్న ప్రచారం జరుగుతున్నది. కశ్మీర్ వేర్పాటువాదులకు బుర్హాన్ వనీ తర్వాత జకీర్ మూసా మరో హీరో లెక్క అన్నట్లు. జీనతుల్ ఇస్లాం లష్కర్లో ఏ కేటగిరీ టెర్రరిస్ట్, మోస్ట్ డేంజర్ అంటారు. ఇక అబూ హమాస్ జైషే మహమ్మద్ డివిజనల్ కమాండర్. పాక్కు చెందిన హమాస్ 2016 నుంచి కశ్మీర్లో యాక్టివ్ గా ఉన్నాడంట. సద్దాం పద్దార్ అలియాస్ జైద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ సోఫియాన్ జిల్లా కమాండర్. షౌకత్ తక్ అనే మరో టెర్రరిస్ట్ లష్కరే పుల్వామా జిల్లా కమాండర్ గా పనిచేస్తున్నాడు. ఇతను 2011లా టెర్రర్ గ్రూప్ లో చేరిండంట. మహమ్మద్ ఆసిన్ ఇట్టు అలియాస్ మాన్సూన్, వసీ అలియాస్ ఒసామా, అల్తాఫ్దార్ అలియాస్ కచ్రు వీళ్లతోని హిట్ లిస్ట్ ను తయారు చేసిన ఈ భద్రతా బలగాలు దొరికినోళ్లను దొరికినట్లు వేసుకుంటూ పోతే ఉగ్రవాద సంస్థలల్లో చేరాలనుకునే యువకులు భయపడతారని, అట్లనే టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా చెల్లాచెదురవుడో లేదంటే లొంగిపోవడో చేస్తారని భావిస్తున్నారు. గతేడాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తోని 88 మంది యువకులు వివిధ ఉగ్రవాద సంస్థలలో చేరినట్లు గుర్తించిండ్రు. అయితే ఈ ఏడాది వరుస ఎన్కౌంటర్లు, అల్లరి మూకలను కంట్రోల్ చేసుడుతోటి చేరికలు బాగా తగ్గిపోయినాయంటారు. 29 మంది మాత్రమే టెర్రర్ గ్రూపులలో చేరిండ్రని గుర్తించిండ్రు. 2016లా 66 మంది, 2014లా 53 మంది, 2010లా 54 మంది చేరిండ్రని లెక్కలు చెప్తున్నాయి. 2011 నుంచి 13 దాకా 3 ఏళ్లల్లో మొత్తం 60 మంది యువకులను టెర్రరిస్టులు అటాక్ చేసిండ్రని గుర్తించిండ్రు. ఉగ్రవాదులది ఉక్కు సంకల్పం అనుకుంటాం కదా, కానీ వాళ్లకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి కదా. కశ్మీర్ లోయల కొంతమంది మహిళలకు టెర్రరిస్టులు అడిక్ట్ అయినట్లు గుర్తించిన భద్రతా దళాలు ఉగ్రవాదులు రెగ్యులర్ గా వచ్చిపోయే కొన్ని ప్రాంతాల్ని గుర్తించి టార్గెట్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలల్లా ఇన్ఫార్మర్లను కూడా పెట్టుకున్నారంట. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, ఇతర బలగాల మధ్య కోఆర్డినేషన్ బాగా కుదిరిందని అంటున్నారు. అందుకే ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతున్నదని నిపుణుల విశ్లేషణ. కశ్మీర్లో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 253 మంది ఉగ్రవాద సంస్థలల్లా యాక్టివ్ గా పనిచేసిండ్రని తేల్చిండ్రు. మొత్తం 253 మంది ఉగ్రవాద సంస్థలల్లా యాక్టివ్ గా పనిచేస్తున్నారని తేల్చిండ్రు. వాళ్లల్లా విదేశీయులెవరో, కశ్మీరీ లోకల్స్ ఎవరో కూడా గుర్తించిండ్రంట. వాళ్ల మీద గట్టి నిఘా కూడా పెట్టిండ్రంట. మొత్తం మీద కశ్మీర్లో టెర్రరిస్టులకు కౌంట్ డౌన్ మొదలైంది. పక్కా ప్లానింగ్, పకడ్బందీ వ్యూహం, లోకల్ సపోర్ట్ అన్ని వైపులా అష్ట దిగ్బంధనం చేస్తున్నారన్నట్టు. టెర్రరిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నారన్నట్టు. ఇట్లనే చేస్తే తొందరలోనే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.